వాస్తులో మనకి మొత్తం 360 డిగ్రీలు ఉంటాయి. ఈ 360 డిగ్రీలని 4 దిక్కులకు విభజిస్తే ఒక్కొక్క దిక్కుకి 90 డిగ్రీలు వస్తుంది. ఇది దిక్కుల విభజన. అలాగే వాస్తురీత్యా గృహానికి సంబంధించి ఈ మొత్తం 360 డిగ్రీలకు గాను 32 ప్రధాన ద్వారాలు, మెయిన్ డోర్ ఎంట్రన్స్లు అనేవి ఉంటాయి. ఈ 32 కూడా 4 దిక్కులకి విభజిస్తే ఒక్కొక్క దిక్కుకి 8 మెయిన్ డోర్ ఎంట్రన్స్లు, ప్రధాన ద్వారాలు అనేవి వస్తాయి. వీటిని పదములు అంటారు. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఈస్ట్ తూర్పు అనేది 45 డిగ్రీల నుంచి 135 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ 45 డిగ్రీల నుంచి 135 డిగ్రీల వరకు ఉండేటటువంటి భాగాన్ని 8 భాగాలుగా డివైడ్ చేస్తే మనకి 8 మెయిన్ డోర్ ఎంట్రన్స్లు అనేవి వస్తాయి. ఆ 8 ద్వారాలు కూడా ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. అవి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో చూద్దాం. తూర్పు ఈస్ట్ సైడ్ ఈవెన్ ఎంట్రన్స్ అనేది 45 డిగ్రీల నుండి 56 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ ద్వారము అగ్ని భయాన్ని, అగ్ని ప్రమాదాలను ఇస్తుంది. ఆకస్మిక సంఘటనలకు, ఊహించని నష్టం, ధన నష్టానికి కారణమవుతుంది. తూర్పు ఈస్ట్ సైడ్ E2 ఎంట్రన్స్ అనేది 56 డిగ్రీల నుండి 68 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ ద్వారము చాలా ఎక్కువ వృధా అయిన వ్యర్థమైన ఖర్చులను, అధిక ఖర్చులను ఇస్తుంది మరియు స్త్రీ సంతాన యోగాన్ని, అమ్మాయిల సంఖ్య కుటుంబంలో ఎక్కువగా ఉండేలా చేస్తుంది. తూర్పు ఈస్ట్ సైడ్ E3 ఎంట్రన్స్ అనేది 68 డిగ్రీల నుంచి 79 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ ప్రవేశ ద్వారము చాలా మంచి ద్వారము అని చెప్పొచ్చు. ఇది నివాసితులకు ధనయోగాన్ని, లాభాన్ని మరియు కార్య విజయాన్ని ఇస్తుంది. తూర్పు ఈస్ట్ సైడ్ E4 ఎంట్రన్స్ ఇది 79 డిగ్రీల నుండి 90 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ ప్రవేశ ద్వారము నివాసితులను ప్రభుత్వ శాఖలలో శక్తివంతమైన వ్యక్తులకు దగ్గర చేస్తుంది. తద్వారా మంచి వ్యక్తిగత ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా గొప్పవారితో సాంగత్యాన్ని ఇస్తుంది, లాభములను ఇస్తుంది, వృద్ధినిస్తుంది. కాబట్టి ఇది మంచి ప్రవేశ ద్వారము. తూర్పు ఈస్ట్ సైడ్ E5 ఎంట్రన్స్ ఇది 90 డిగ్రీల నుంచి 101 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ ద్వారం గల గృహంలోని వారు ఎక్స్ట్రీమ్ షార్ట్ టెంపర్మెంట్ కలిగి ఉంటారు. కోప స్వభావము అధికంగా ఉంటుంది. పిచ్చితనానికి సరిహద్దుగా ఉంటారు. కలహాలనిస్తుంది. అంతేకాకుండా పురుష సంతానంతో, అబ్బాయిలతో ఇబ్బంది పడవలసి వస్తుంది. తూర్పు ఈస్ట్ సైడ్ E6 ఎంట్రన్స్ ఇది 101 డిగ్రీల నుండి 113 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ ద్వారము నాన్ కమిట్మెంట్స్ అంటే తమ మాటను నిలబెట్టుకోవడంలో కష్టతరం చేస్తుంది. నివాసితుల యొక్క అవిశ్వసనీయత, అనుకున్నవి జరగకపోవడం లాంటి వాటితో పాటు మిత్రభంగం, మిత్రద్రోహాన్ని కూడా ఇస్తుంది. తూర్పు ఈస్ట్ సైడ్ E7 ఎంట్రన్స్ ఇది 113 డిగ్రీల నుండి 124 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ ద్వారము గల గృహంలోని నివాసితులు ఇతరుల యొక్క సమస్య మరియు అసౌకర్యం పట్ల సున్నితంగా ఉండకపోవడం, ఎవరు ఎలా పోతే నాకేంటి అనే భావనతో ఉండడం, భార్యతో ఎడబాటు మరియు కుటుంబ సభ్యులు ఒకరికొకరు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటారు. తూర్పు ఈస్ట్ సైడ్ E8 ఎంట్రన్స్ ఇది 124 డిగ్రీల నుండి 135 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ ద్వారము ఇబ్బందులు, ప్రమాదాలు, దోపిడీలు, దొంగతనాలు, ఆర్థిక నష్టాలు, ఆకస్మిక సంఘటనలు, కుటుంబ సభ్యులతో గొడవలు మరియు ఇతర వీటి సంబంధిత సమస్యలకు దారి తీయడం లాంటి ఫలితాలను ఇస్తుంది.